మీరు సెకండ్ హ్యాండ్ మొబైల్ అనుకుని కొందాం కింద కామెంట్ చేయండి. సో మీరు ఏమైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనే ముందు వీడియో ఎండ్ వరకు చూడండి. అప్పుడే సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుక్కోండి. అప్పుడే మీకు ఒక అవేర్నెస్ వస్తుంది అనమాట, కొనాలా వద్దా అనేసి, అండ్ ఎటువంటి ఫోన్ కొనాలి అని. సో మనం సెకండ్ హ్యాండ్ ఫోన్ పోయేటప్పుడు 8 స్టెప్స్ మెజర్గా తీసుకోవాలన్నమాట. 8 జాగ్రత్తలు తీసుకోవాలి. చూద్దాం ఉంటాను. సెకండ్ స్టెప్స్ మనం వీడియో వరకు చూడండి. అప్పుడే మీకు కొంచెం అందువవుతుంది గైస్. ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ వచ్చేసి రీసెర్చ్ గైస్. మనకు ఫోన్ కొనే ముందు ఆ ఫోన్ ఒరిజినల్ అని ఆ 500 మనం ఎగ్జాంపుల్ 5000 పెడుతున్నాం. 5000కి ఆ ఫోన్ వర్తా కాదని మనం చూసుకోవాలి. చూసుకున్నాక ఆ ఫోన్ కొనుక్కోవాలి. అది ఏ ఫోన్ అయినా సరే. అదే 5000 మనం కొత్త మొబైల్ వస్తే కొత్త మొబైల్ తీసుకోండి కానీ సెకండ్ మొబైల్ అయితే వద్దు గైస్. సెకండ్ పాయింట్ వచ్చేసి సెల్లర్ వెరిఫై చేయాలి. మనం కొంతమంది ట్రస్టెడ్ సెల్లర్స్ ఉంటారు. మనకు డైలీ అయితే కస్టమర్, డైలీ అయితే షాప్ అనుకో, ఆయన మనకు తెలుసు కాబట్టి ఆ షాప్లో మనం కొంటాం తెలిసిన కాబట్టి. తెలియని దగ్గరికి వెళ్ళి కొన్నారనుకో, మనల్ని వాళ్ళ దగ్గరికి